హత్యాకాండని ప్రభుత్వమే చూసి చూడనట్టు పోవటం, హత్యాకాండని ప్రభుత్వమే పట్టించుకోకపోవటం, హంతకులకు ఏలన వాళ్లే వత్తాసు పలకటం, దాడులు విధ్వంసం రోజుల తరబడి కొనసాగుతున్నా పోలీసులు చోద్యం చూడటానికే పరిమితం కావటం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇంతటి దారుణ పరిణామాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ఆటవిక పాలన మానవ హక్కులను కాలరాస్తోంది, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అవహేళన చేస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం అండతో టీడీపీ గూండాలు మరో అడుగు ముందుకేశారు. ఏకంగా అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయటానికే తెగబడ్డారు. జేపీలో సాగుతోన్న అరాచక పాలన చూసి దేశమంతా నివ్వెరపోతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రెడ్ బుక్ రాజ్యాంగంలో అంబేద్కర్ పైన విద్వేషమే. అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉన్న సమాజం కావాలని నినదించిన అంబేద్కర్ని ఘోరంగా అవమానించింది పచ్చమూక. ప్రపంచమంతా అంబేద్కర్ స్ఫూర్తికి సలాం కొడుతుంటే టీడీపీ రాక్షసులు మాత్రం అంబేద్కర్ పైన విషం కక్కారు. సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడితో తెలుగు జాతి పరువు తీశారు. ప్రపంచం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని మసగబార్చారు. ఇప్పటికే దాడులతో, విధ్వంసంతో, హత్యలతో, అత్యాచారాలతో ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే దేశమంతా భయపడేలా చేసిన పచ్చమంద ఇప్పుడు రాజ్యాంగ రూపశిల్పిపైనే రాజ్యోన్మాదం ప్రదర్శించే స్థాయికి దిగజారిపోయారు. రాజ్యాంగ నిర్మాతను ఘోరంగా అవమానించిన టీడీపీ రాక్షసులు విజయవాడలోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చ మూకల చీకటి దాడి. ప్రపంచమంతా అంబేద్కర్ ఆలోచనలకు, స్ఫూర్తికి సలాం కొడుతుంటే ఏపీలో మాత్రం ఎల్లో సైకోలు అంబేద్కర్ విగ్రహంపైనే దాడికి తెగబడ్డారు. నిన్నటి దాకా దాడులు, కిడ్నాప్లు, హత్యలు, విధ్వంసంతో చెలరేగిన పచ్చ రాక్షసులు ఇప్పుడు ఏకంగా అంబేద్కర్ విగ్రహం మీద తమ ఉన్మాదాన్ని ప్రదర్శించే హీన స్థితికి దిగజారిపోయారు. ఇదిగో ఇలా చూడండి. ఇది లండన్ లోని కింగ్ హెన్నిస్ రోడ్ లో ఉన్న అంబేద్కర్ మ్యూజియం. 1916లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకుంటున్న సమయంలో అంబేద్కర్ నివసించిన నివాసం ఇది. ఇప్పుడు ఇది మ్యూజియం. ఈ నివాసాన్ని మ్యూజియం గా మార్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే బ్రిటన్ పాలకులు అభ్యంతరం చెప్పలేదు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉన్న సమాజం అందరికీ కావాలన్న అంబేద్కర్ నినాదం ఇప్పుడు ప్రపంచ ప్రజలకు ఎంతో అవసరమన్న భావననే బ్రిటన్ పాలకులు వ్యక్తం చేశారు. లండన్లోనూ భారత రాజ్యాంగ రూప శిల్పికి అద్భుతమైన గౌరవం దక్కుతోంది. కానీ తెలుగు నేల మీద మాత్రం అంబేద్కర్ గౌరవాన్ని అవహేళన చేస్తూ, అంబేద్కర్ స్ఫూర్తిని ఎగతాళి చేస్తూ టీడీపీ గూండాలు చెలరేగిపోయారు. దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు నివ్వెరపోయి చూసేలా, నీచెల్లా చూసేలా తమ ఉన్మాదాన్ని ప్రదర్శించారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్మించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 18.18 ఎకరాల్లో 404 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ని నిర్మించింది. 206 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో అతిపెద్దది. 2024 జనవరి 19వ తేదీన జగన్మోహన్ రెడ్డి దాన్ని జాతికి అంకితం చేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు పచ్చ మూకలు దీనిపై కన్నేశారు. ఇందులో భాగంగానే పైనుంచి వచ్చిన ఆదేశాలతో 8వ తేదీ రాత్రి 9 గంటల తరువాత పచ్చ బ్యాచ్ రంగప్రవేశం చేసింది. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి తెగబడింది. అక్కడున్న వారందరినీ బలవంతంగా బయటకు పంపేశారు. అందులో పనిచేసే కొందరి సిబ్బంది ఫోన్లను లాక్కున్నారు. మరికొందరిని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోమని బెదిరించారు. ఈ దౌర్జన్యానికి పోలీసులే కాపలా కాశారు. విగ్రహం నలుమూలలా పహారా కాసి చుట్టూ గేట్లు వేసి అనుకున్న పని మొదలు పెట్టారు. ఇంతలో ఈ సమాచారం బయటకు పొక్కింది. ప్రజలు, మీడియా అంబేద్కర్ ఆలోచనాపరులు రావడంతో వారంతా పరారయ్యారు. నేను నా కనుసరణలో ఈ ప్రతి అక్షరం జరిగింది. ప్రతి అంశము గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఇష్టంతో భారతావని గర్వించే మహోన్నతమైన వ్యక్తిది, ఎన్ని కోట్లు ఖర్చైనా పెట్టాలా, ఇది భావితరాలకు దిక్చూచిగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ ఒక్క కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఏనాడైనా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవే మరలా ఎప్పుడన్నా అంబేద్కర్ గారిని చూసావా? అంబేద్కర్ గారికి దండేసావా? నువ్వు చేయలా. నీ యొక్క ఆలోచన విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం ఉండకూడదని, దానిలో భాగమే ప్రభుత్వం కళ్ళు లేని కబోజులాగా ఉండి ప్రభుత్వం నడిపినటువంటి యంత్రాంగమే ఈ స్టాచ్యూని పడగొట్టడానికి కారణమవుతా ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గూండాలు హింస రచన మొదలు పెట్టారు.
చంద్రబాబు అధికార బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రభుత్వ ప్రేరేపిత హత్యలు, ప్రభుత్వ ప్రోత్సాహక దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. చివరకు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికే పచ్చమూక తెగబడింది. ఆగస్టు 8వ తేదీ రాత్రి కుట్రపూరితంగా అంబేద్కర్ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. సిబ్బందిని బయటకు పంపించారు. కొంతమంది అప్పటికప్పుడు అనుకుని దాడి చేస్తే ఇలా జరగదు. విద్యుత్ సరఫరా ఆపేయడం, పోలీసులు అక్కడే ఉన్న జోక్యం చేసుకోకపోవడం చూస్తుంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించినట్టు స్పష్టంగా తెలుస్తోందని అంబేద్కర్ వాదులు చెబుతున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కొందరు అధికారులు పోలీసుల సమక్షంలోనే సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు పచ్చమూక బరి తెగించిన తీరు చూసి దేశమంతా చీకొడుతోంది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దేశమంతా నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. సామాజిక న్యాయం నినాదం కాదు, మా ప్రభుత్వ విధానమని 5 ఏళ్ల పాటు పాలనలో, పార్టీలో సామాజిక న్యాయాన్ని అమలు చేసి చూపించిన పాలకుడు, నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థాయిల్లో దారుణంగా విస్తరించిన అంటరానితనంపై యుద్ధ భేరీ మోగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి పేరుని మహనీయుడి పాదాల చెంత ఏర్పాటు చేసిన శిలా ఫలకం నుంచి తుడిచేసి పైశాచికానందం పొందుతున్నారు టీడీపీ రాక్షసులు. కానీ జనరంజక పాలనతో 5.5 కోట్ల మంది ప్రజల గుండెలపై కొలువై ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆటవిక పాలనతో, అరాచక పాలనతో, రాక్షస పాలనతో ఏపీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది కూటమి ప్రభుత్వం. అంబేద్కర్ విగ్రహంపై టీడీపీ రాక్షసులు చేసిన దాడితో ప్రపంచం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మసకబారింది. తెలుగు జాతి చరిత్రలో ఇదొక మాయని మచ్చగా మిగిలిపోతుంది. వైఎస్ఆర్సీపీ నేతలను చంపుతున్నారు, కార్యకర్తలను హత్యలు చేస్తున్నారు, సానుభూతి పరుల ఉసురు పోసుకుంటున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు, ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు. సామాన్య ప్రజలను, వ్యాపారస్తులను వదలటం లేదు. 2 నెలల క్రితం సంక్షేమంలో, అభివృద్ధిలో పరుగులు పెట్టిన రాష్ట్రం 2 నెలల క్రితం అద్భుతమైన సంస్కరణలతో దేశం మొత్తం అబ్బురపడేలా చేసిన రాష్ట్రం ఇప్పుడు బీహార్, పశ్చిమ బెంగాలను మరిపిస్తూ హింస రచనకి కేంద్ర బిందువుగా మారిపోయింది. 5.5 కోట్ల మంది ప్రజల కలలను, ఆశలను వెక్కిరిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో తరించిపోతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో కత్తులు కరాళ నృత్యం చేస్తూనే ఉన్నాయి. అధికారికంగానే కుత్తుకలు తెగిపోతున్నాయి. పోలీసుల సాక్షిగా టీడీపీ మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. హత్యలకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. గిట్టని వారిని మట్టుబెట్టడమే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులు రాజకీయ రాక్షసి జడలు విప్పి రక్తం పారిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పరిపాలన కొత్త? ముఖ్యమంత్రి పదవీ బాధ్యత కొత్త? కాదే. ఇప్పటికే 3 పర్యాయాలు సీఎంగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. అసలు పరిపాలన అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తిని, రాజకీయాలు అంటే ఏమాత్రం అవగాహన లేని వ్యక్తిని హఠాత్తుగా ఆ పదవిలో కూర్చోబెడితే పాలన మీద పట్టు తెచ్చుకోలేక, అధికార యంత్రాంగం మీద అదుపు సాధించలేక చేతులెత్తేసిన స్థితిలో మాత్రమే ఎక్కడైనా సరే ఈ స్థాయిలో హింస జరుగుతుంది, ఇన్ని హత్యలు జరుగుతాయి. కానీ దశాబ్దాల రాజకీయ అనుభవం, దశాబ్దాల పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఇంత హింస రచన జరుగుతుంటే ఇదంతా పాలకులు చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే సాగుతోన్న రక్తపాతమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజల్లో, ప్రతిపక్ష పార్టీల్లో భయోత్పాతం కలిగించి ఎవరూ తమ పాలనను ప్రశ్నించలేని పరిస్థితి సృష్టించాలన్న ఉద్దేశంతోనే టీడీపీ గూండాలు చెలరేగిపోతున్నా పాలకులు మౌనంగా ఉండిపోతున్నారా అన్న ప్రశ్నలు రాజకీయ పార్టీల్లోనూ హల్చల్ చేస్తున్నాయి. వినుకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ ని నడి రోడ్డు మీద టీడీపీ గూండా జిలాని హత్య చేసిన తర్వాత టీడీపీ కొనసాగిస్తున్న హత్యాకాండని దేశం మొత్తం దృష్టికి తీసుకువెళ్లింది వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు అరాచక పాలనను దేశంలోని పార్టీలన్నీ ఖండించాయి. అయినా పచ్చరాక్షసుల హింస రచన ఆగలేదు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ నాయకుడు సుబ్బారాయుణ్ణి అత్యంత పాశవికంగా హతమార్చారు. రాష్ట్రంలో జరుగుతోన్న ఆటవిక పాలనని చూస్తూ దేశం మొత్తం చీకొడుతుందన్న స్పృహ కూడా లేకుండా పచ్చమంద హత్యాకాండను కొనసాగిస్తున్నారు. టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి నేనున్నానని ధైర్యం చెప్పారు.
రాత్రి 9:30 గంటలకు ఎస్ఐకు తాను ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది. ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుళ్ళు వచ్చి గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము, డిఎస్పీలకు ఫోన్లు చేయడము వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది. చేస్తూ ఉన్నాడు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు. స్వైర విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు. సుబ్బరాయుడిని హతమార్చారు, మిగతా 2 కొట్టారు, మిగతా 2 కుటుంబాలలో కొట్టారు. చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు. 2 కానిస్టేబుల్ సమక్షంలో చంపేసి ఊరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. చంపేసిన వాళ్ళను కనీసం పట్టుకునే నాతుడు లేడు పోలీసులు. పాలకులే ప్రజల మాన ప్రాణాలను హరించే ఉన్మాద సమూహాలను రెచ్చగొడితే దాన్ని ఆటవిక పాలన అంటాం. కానీ ప్రజాస్వామ్య దేశంలో పబ్లిక్ గా పాలకులే దాడులను, హత్యలను ప్రోత్సహిస్తుంటే ఏం చెయ్యాలి? శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు టీడీపీ గుండాల హింసాకాండని చోద్యం చూస్తున్నట్టుగా చూస్తుంటే ఏం చెయ్యాలి? అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికే తెగబడిన పచ్చ మూకకి ప్రజల మాన ప్రాణాలు ఒక లెక్క. ఈ హత్యాకాండ ఆగిపోవాలంటే, శాంతి భద్రతలను పరిరక్షించాలంటే చంద్రబాబు, లోకేష్లను కూడా ఈ హత్య కేసుల్లో ముద్దాయిలుగా చేర్చాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇది సోషల్ మీడియాలో ఉంది, ఇది వైరల్ అవుతా ఉంది. ఎందుకు? ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి? మండలానికి మీరు 2 చంపండి, నేను ఉంటాను, నేను పోలీసుని నేను చూసుకుంటాను అంటాడు. మీరు దాడులు చేయండి, మీరు దాడులు చేయండి, మీరు చంపండి, పోలీసులు నేను చూసుకుంటాను, కేసులు నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు. విజయోత్సవ సభ పెట్టి ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నా. లా అండ్ ఆర్డర్ బతకాలి అని అంటే, ఇది ఆగిపోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోవాలి అని అంటే చంపిన వాళ్ళను మాత్రమే ఇరికించడం, చంపిన వాళ్ళను మాత్రమే కాదు కేసులో పెట్టడం, ఆ చంపిన వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళను కూడా ఎప్పుడైతే స్టేషన్లలో పెట్టడం మొదలు పెడతామో అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది. ఈ చంపించిన వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఉన్న ఈ నారా లోకేష్ అనే వ్యక్తి, ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్ప నుంచి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని పాటించాల్సిన పోలీస్ శాఖ నారా లోకేష్ విరచిత రెడ్ బుక్ రాజ్యాంగానికి సలాం కొడుతోంది. నిజంగా పోలింగ్ కన్నా ముందే తమకు అనుకూలమైన పోలీసు అధికారులను ఆయా స్థానాల్లోకి తెచ్చుకోవడంలో చంద్రబాబు విజయం సాధించారు. పోలింగ్ వేళ కూడా కూటమికి అనుకూలంగానే పోలీసులు పనిచేశారు. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగానికే పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి హత్యలతో, హత్యాయత్నాలతో, దాడులతో, విధ్వంస వ్యూహాలతో, రాక్షస పాలనతో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న రక్తపాతం చూసి దేశమంతా విస్తుపోతోంది, చీకొడుతోంది. ఈ నెత్తుటి పాలనకు ముగింపు ఎప్పుడు అన్న ప్రశ్న సమాధానం కోసం ఒకవైపు వెతుకుతూనే ఉంది. మరోవైపు టీడీపీ రాక్షసులు తమ దాడులు కొనసాగిస్తున్నారు. హత్యాయత్నాలు, కిడ్నాప్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా అంబేద్కర్ విగ్రహం మీద దాడికే పచ్చమూక తెగించిందంటే ఇక రాబోయే రోజుల్లో ఎంత ఉన్మాదానికి తెగబడతారో అని ఏపీ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రజల మనసులను గెలుచుకోవాలన్న తపన ఎన్నడూ లేదు. పాలనతో ప్రజలను మెప్పించాలన్న విజన్ ఎన్నడూ లేదు. భయోత్పాతం సృష్టించాలి. రాబోయే 5 ఏళ్ల పాటు తాము చేసే అరాచకాలను, అవినీతిని, అన్యాయాలను ప్రశ్నించాలంటే, వేలెత్తి చూపాలంటే సామాన్య ప్రజల నుంచి మేధావుల దాకా అంతా భయంతో వణికిపోవాలి. అందుకే ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వ పెద్దల మద్దతుతో, పోలీసుల అండదండలతో ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ఆటవిక పాలన కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులే లక్ష్యంగా రక్తపాతం సృష్టిస్తున్నారు. చివరకు రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ని కూడా వదిలిపెట్టలేదు. ఇందుక అధికారంలోకి వచ్చింది, ఇందుక అలవి కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచింది.
2019 నుంచి 2024 దాకా ఏపీలో సాగిన జనరంజక పాలన దేశమంతా అబ్బురపడేలా చేసింది. అభివృద్ధి సంక్షేమంలో జగన్ విజన్ ని చూసి ఆశ్చర్యపోయిన అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జగన్ పాలనని అనుసరించాయి. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాలను తమ రాష్ట్రాల్లోనూ అమలు చేశాయి. అలాంటి ఏపీలో ఇప్పుడు ఏం జరుగుతోంది? హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, హామీలను తుంగలో తొక్కేశారు. 5.5 కోట్ల మంది ప్రజలను వంచారు. ఎన్నికలకు ముందు చెప్పిన సూపర్ 6 కాస్త ఎన్నికల తర్వాత సూపర్ షాక్స్ గా మారాయి. చివరికి అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద చీకటి దాడి చేసే స్థాయిలో ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఉన్నదల్లా ఒక్కటే, రెడ్ బుక్ రాజ్యాంగం. ఎన్నికలకు ముందు రెడ్ బుక్ పేరుతో లోకేష్ సాగించిన బెదిరింపు పర్వం అంతా ఇంతా కాదు. ఎన్నికల ప్రచారంలోనూ రెడ్ బుక్ ని చూపిస్తూ ప్రజలను, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు లోకేష్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికన్నా ముందే ఏపీలోని ప్రధాన నగరాల్లో వెలిసిన రెడ్ బుక్ హోర్డింగ్స్ చూసి తెలుగు ప్రజలంతా నివ్వెరపోయారు. అప్పటికే టీడీపీ, జనసేన శ్రేణులు ఏపీలో హింస రచన మొదలుపెట్టాయి. అదే సమయంలో రెడ్ బుక్ హోర్డింగ్స్ ఏపీలోని ప్రధాన నగరాల్లో వెలిశాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కూడా రెడ్ బుక్ హోర్డింగ్స్ స్వాగతం పలికాయి. నాడే నేషనల్ మీడియా ఈ అరాచకాలను చూసి ఆశ్చర్యపోయింది. ఇక అధికారం చేపట్టిన నాటి నుంచి ఒకవైపు విధ్వంసం, మరోవైపు హత్యా రాజకీయాలు, ఇంకోవైపు దాడులు, ఆస్తుల విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్లో అరాచకం సృష్టిస్తున్నారు పచ్చగూండాలు. ఇప్పుడు అదే రెడ్ బుక్ రాజ్యాంగం స్ఫూర్తిగా భారత రాజ్యాంగ రూపశిల్పి మీద ఉన్మాదం ప్రదర్శించాయి పచ్చమూకలు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు, వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ, పోలీసులను నిస్తేదం చేస్తూ, పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తూ ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తుంది. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ క్యాడర్, టీడీపీ శ్రేణుల మీద ఎలాంటి దాడులు చేయలేదు. ఏపీలో విధ్వంసం సృష్టించలేదు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులను టార్గెట్ చేయలేదు. చివరకు టీడీపీ కార్యాలయాల జోలికి కూడా వెళ్లలేదు. సంక్షేమం, అభివృద్ధి మీదే జగన్ ఫోకస్ పెట్టారు. అదే బాటలో వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ నడిచాయి. కానీ ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన నాటి నుంచి ఏపీలో హింస కొనసాగుతూనే ఉంది, విధ్వంసం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకి ఆ హింస పెరిగి ఇప్పుడు అంబేద్కర్ స్ఫూర్తిని, చైతన్యాన్ని, ఔన్నత్యాన్ని ఘోరంగా అవమానించే స్థాయికి టీడీపీ మూకల పైశాచికత్వం చేరింది. ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాటిని తుంగలోకి తొక్కి హత్యా రాజకీయాలు, విధ్వంస రాజకీయాల మీద మాత్రమే దృష్టి పెట్టిన చంద్రబాబు ప్రభుత్వ కర్కశత్వాన్ని 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు గమనిస్తున్నారు. ఏపీలో నెలకొన్న భయానక పరిస్థితులను చూసి సిగ్గుపడుతున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.